అవకాశం ఇస్తారు. సబ్జెక్టు మ్యాక్సిమం తీసుకోండి మీరు, ఓకేనా? ఐఐటి ఎగ్జామ్స్ అడ్వాన్స్ ప్రతి కూడా ఏ విధంగా ఉంటుంది, ఎంత గట్టిగా ఉంటుంది, ప్రతి కూడా నేర్చుకోండి. మంచి పొజిషన్లో ఉంటారు మీరు. మామూలు గవర్నమెంట్ జాబ్స్ కంటే కూడా పెద్ద పొజిషన్ ఉంటారు, పెద్ద పెద్ద కంపెనీలు ఆఫర్ చేస్తాయి. ఈ అన్నయ్య గూగుల్ ఆఫర్ ఇచ్చినాడ, పెద్ద శాలరీస్ ఉంటాయి. మంత్లీ 4-5 lakhs ఉండదు, 10 lakhs కూడా ఉంటుంది. మీరు చదివే పిల్లలు మీకు ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ట్రై చేయాలి, ఓకేనా? ఈ ఏజ్ మళ్ళీ ఈ టైం మళ్ళీ రాదు మీకు. వన్స్ ర్యాంక్ మిస్ అయిన తర్వాత మళ్ళీ మీకు కూర్చున్నటువంటి మాటలు చెప్పేవాళ్ళు, డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళు ఉండరు. మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, లెక్చరర్స్ కానీ, సబ్జెక్ట్ కానీ. ఇంకా టైం ఉంది మనకు ఎగ్జామ్స్ కు. హార్డ్ వర్క్ చేయండి, ఓకేనా? మ్యాక్సిమం ట్రై చేస్తాము, ఓకేనా? ఏదో ఒక ర్యాంక్ కంపల్సరీ వస్తుంది. ఏఐటీలోనో, ఎన్ఐటీలోనో, అడ్వాన్స్ ఏదో ఒకటి, ఎంసెట్లోనో ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మంచి పొజిషన్ ఉంటుంది. మన దగ్గర స్టాండర్డ్స్ ఉంటే ఆటోమేటిక్గా మనం క్వాలిఫై అవుతాం. ఏ ఎగ్జామ్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, జాబ్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ అయినా, ఏదైనా కానీ. దాని ఈజ్ అనిల్ కుమార్ ఫ్రమ్ ఖమ్మం, మన సూపర్ సీనియర్, 3rd year లో ఉన్నాడు. మీరు జేఈఎస్ క్రాక్ చేయాలంటే మీకు 10th బేస్, ఇంటర్ బేస్ రెండు మస్ట్ నుంచి. అండ్ ఆఫ్టర్ జాయినింగ్ ద బీటెక్ యూ హ్యావ్ టు లెర్న్ ద డెఫినేషన్, ఇంటిగ్రేషన్ అండ్ ఇంటిగ్రేషన్. దీస్ ఆర్ ద చాప్టర్స్ ఆర్ మెయిన్. అండ్ మీరు కానీ జేఈ మెయిన్స్కి గట్టిగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే పక్కా 10th బేస్, ఇంటర్ బేస్ ఈ రెండు పక్కా చదువుకోవాలి. ఈ రెండింటి ద్వారానే ఎక్కువ ఉంటాయి మెయిన్స్లో. అండ్ మీకు ఇక్కడ ఫస్ట్ ఇయర్లో డెఫినేషన్, ఇంటిగ్రేషన్ నేర్పిస్తారు, 2nd yearలో ఇంటిగ్రేషన్ నేర్పిస్తారు. ఈ రెండు చాప్టర్స్ మాత్రం పక్కా నేర్చుకోవాలి జాయిన్ అయితే. ఈ రెండు చాప్టర్స్ లేకుండా మీరు బీటెక్లో సబ్జెక్ట్స్ తీయడం అంటే కష్టం. సో మీరు ఈ చాప్టర్స్ మాత్రం గట్టిగా నేర్చుకోండి. ఫిజిక్స్ కూడా చదువుకోవాలి. కెమిస్ట్రీ అంటే అది నార్మల్, అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్లో ఉండేది అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది చాలా కెమిస్ట్రీ. ఫిజిక్స్ మాత్రం ఇంటర్లో ఎలా ఉంటుందో అలానే ఉండేది. అండ్ బ్రాంచ్ వైజ్గా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ బ్రాంచ్ వైజ్ సబ్జెక్ట్స్ మాత్రం మీ ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మొత్తం టీచర్ చెప్పిన దాని మీదే ఉండదు. ఆ టీచర్ ఎలా ఇస్తారో కూడా మీకు తెలియదు. క్వశ్చన్ పేపర్ మాత్రం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఎన్ఐటి, ఐఐటి అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. అది పాస్ అవ్వడమే కష్టం. సో మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచే. మీరు మాత్రం గట్టిగా మనసులో పెట్టుకొని చదువుకోవాలి. మీరు నాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ in 2022 and my percentile is 84.45% and my all India rank is 1895. SC/ST మాత్రం మీకు మంచి కాలేజ్, దీనికంటే మంచి కాలేజెస్ చాలా ఉన్నాయి. మీరు ఇదే కాలేజ్ మంచిగా తీసుకొని ఇదే కాలేజ్ మీకు రావాలి అనుకుంటే రాదు. మీకు దీనికంటే మంచి కాలేజెస్ రావాలంటే 90% కంటే ఎక్కువ రావాలి. అండ్ అదర్ క్యాస్ట్ వచ్చేసి 95% అబోవ్ వస్తే, పర్సంటేజ్ అబోవ్ వస్తే మీకు మంచి మంచి కాలేజెస్ రావచ్చు. అండ్ ఇది మీరు గట్టి చదవాలి. మీరు 9.1 CGPA. This is the CGPA is main must should in BTech life, because with the CGPA only they will offer you the jobs and internships. I got the internship on Google and still it's confirming, and I have to present myself in Delhi. నాకు ఇట్లా ఇంటర్న్షిప్ వచ్చి వాళ్ళు నా ప్రజెంటేషన్ మంచిగా తీసుకుంటే, ఒకవేళ నా కాలేజ్లోనే జాబ్ వస్తే per annum 50 lakhs ప్లస్ ఉంది. per annum 50 lakhs అంటే మనకు మంత్లీ 4 lakhs ఇయర్లీ. ఇంకా మీరు హార్డ్ వర్క్ చేస్తే ఇంకా మంచి అవకాశాలు కూడా ఉంటాయి. అందరూ హార్డ్ వర్క్ చేయాలి. కొద్దిగా రిజర్వేషన్ వాళ్ళకి కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది. వాళ్ళు కూడా ఇంకా హార్డ్ వర్క్ చేస్తే మంచి కాలేజీలు వస్తాయి. చాలా ఢిల్లీలో చాలా కాలేజెస్ ఉంటాయి. మన పర్ఫార్మెన్స్ని బట్టి, మన స్కోర్ని బట్టి కాలేజీలు డిసైడ్ అవుతాయి. ఓకేనా? సో మీకు మీ అందరికీ మంచి ర్యాంకులు వస్తాయి, అంతేగా?
చదవాలి. ఓకేనా? ఇంకా ఉన్న టైం కూడా టైం వేస్ట్ చేయకండి, హార్డ్ వర్క్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? కాలేజీలో ఎట్టుకుంటే ఇప్పుడు ఎన్ఐటి కాలేజ్ ఏ విధంగా ఉంది? మా కాలేజ్ అయితే ప్రస్తుతానికి మా రెంట్ క్యాంపస్ నుంచి ఓన్ క్యాంపస్ షిఫ్ట్ అయ్యాం. మా ఓన్ క్యాంపస్ వచ్చేసి 600 acres. క్యాంపస్ ఇంకా బిల్డ్ అవుతుంది, ఆల్మోస్ట్ 70% కంప్లీట్, ఇంకా బిల్డ్ అవుతుంది. అండ్ మా మేఘాలయలో వ్యూ పాయింట్స్ అనేవి అవి కామన్. ఇలా ఎన్ఐటి సీట్స్ కొట్టుకుంటే ఇంకో ఆపర్చునిటీ ఏంటంటే అన్నీ తిరిగి చూడొచ్చు. అంటే బయట సమాజం ఎలా ఉంటుంది, ఓన్లీ సౌత్ సైడే కాకుండా నార్త్ సైడ్ వేరే డిఫరెంట్ ఉంటుంది చాలా. అది ఫుడ్ పరంగా కానీ, స్టడీ పరంగా కానీ, లాంగ్వేజ్ పరంగా కానీ, కల్చర్ పరంగా కానీ ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది. ఆ కల్చర్కి మీరు అలవాటు పడాలి. ఇప్పుడు మా కాలేజ్ కంపేర్ చేస్తే అక్కడ బాగుంటుంది, మా కాలేజ్ ఎక్స్పీరియన్స్ నేనేం అడగలేదు కాదు, మేము కూడా అడుగుతున్నాం సార్. ఎందుకంటే అక్కడ మన కాలేజ్లోనే బాగుంటుంది సార్. ఇంకా మన కాలేజ్లోనే సూపర్ ఉంటుంది. అక్కడికి వెళ్తే బంగాళదుంపలు తప్పి ఉండవు. ప్రతి కాలేజ్లో ఆలు కంపల్సరీ. అండ్ సౌత్ ఫుడ్ మీరు కొనాలంటే చాలా కష్టం. ఒక్క దోశ 200 రూపాయలు ఉంటుంది. దోశ ఒక్కటే ఇంకొందో చట్నీ కూడా ఇయ్యరు వాళ్ళు. ఇక్కడైనా ఇండియా లెవెల్ ఎక్కడైనా కానీ మనలాగా ఫుడ్ ఉండదు. అంటే మన పిల్లలు తిన్న ఫుడ్ మళ్ళీ అక్కడ మనకి నచ్చదు, దొరకదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.